పోలవరం పనులు ముందుకు సాగడం లేదు. అంతంత మాత్రంగా జరుగుతున్న పనులను ఇప్పుడు ట్రాన్స్ట్రాయ్ వర్కర్లు పూర్తిగా నిలిపివేశారు. ఉద్యోగులు కార్మికులు జీతాలు అందకపోవడంతో ఆందోళన బాట పట్టారు. స్పిల్ ఛానల్ పనులాపేసి రోడ్డుకెక్కారు. నిన్న మొన్నటిదాకా వరదలు వర్షాలతో నిలిచిపోయిన పనులు ఇప్పుడు ఉద్యోగుల ఆందోళనతో అటకెక్కాయి. ఉద్యోగులు కార్మికులు స్ట్రైక్ చేయడంతో కుడివైపు కొండ పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కాదండి, మాకు ఇక్కడ జీతాలు సరిగా ఇవ్వట్లేదండి. ప్రతి నెల జీతం లేదండి మాకు. ఏమండి 2 నెలలకోసారి 3 నెలల జీతం 3 నెలలు కష్టపడితే 2 నెలల జీతం ఇవ్వడానికి ఈవేళ మాకు అనేక రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారండి. ఏమండి ఈ రోజు వరకు మాకు జీతాలు ఇవ్వలేదండి. మాకు అప్పటి నుంచి కూడా 2013 నుంచి ఈ రోజు వరకు కూడా అదే జీతం. ఒక ఇంక్రిమెంట్ లేదండి, ఒక బోనస్ లేదు, ఒక ఈఎస్ఐ లేదు, నెక్స్ట్ తర్వాత ఒక పిఎఫ్ లేదు. పిఎఫ్ నెంబర్ డంబీ నెంబర్లు ఇచ్చారండి. ఆ నెట్ లో ఓపెన్ చేసుకోమంటారు, నెట్ ఓపెన్ చేస్తే ఏమీ లేదండి, సునామీ కనపడుతుంది దాంట్లో. మాకు జీతాలు సరిగా లేవండి. ఏమండి ఇక్కడ వేతనం ఏంటంటే ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా